తనకు ఎలాంటి రాజకీయ కాంక్ష లేదని వైఎస్ షర్మిల అన్నారు. జగన్ పదే పదే తనకు రాజకీయ కాంక్ష ఉందనడం బాధగా ఉందని కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు రాజకీయ కాంక్ష ఉంటే జగన్ జైలుకెళ్లినప్పుడే వైసీపీని హైజాక్ చేసేదని అన్నారు. జగన్ రాజకీయంగా వ్యతిరేకించినందుకు పెయిడ్ ఆర్టిస్టులతో నిందలు వేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను పాదయాత్ర చేసినప్పుడు మీరు జైల్లో ఉన్నారు. మొత్తం పార్టీ నా చుట్టూనే ర్యాలీ అయింది. వైఎస్ఆర్సీపీ పార్టీని నేను హైజాక్ చేసేదాన్ని కాదా? మీకోసం త్యాగం చేసిన దాన్ని నేను కాదా? నాకే గనక రాజకీయ కాంక్ష ఉంటే నేను పొందాలనుకున్న పదవి పోస్టు మీ పార్టీలో నేను మొండిగానైనా పొందగలను. నేను త్యాగం అనుకొని చేశాను, నా అన్న కోసం అనుకొని చేశాను. మీరు ముఖ్యమంత్రి కావాలని చేసిన విషయం వాస్తవం కాదా? మన ఇద్దరము నమ్మే బైబిల్ మీద ఒట్టేసి నేను చెప్పగలను, నాకు రాజకీయ కాంక్ష కానీ డబ్బు కాంక్ష కానీ ఏ ఇతర ఆశ లేకుండా ఆశించకుండా ఏ ఒక్క రోజైనా మిమ్మల్ని ఒక పదవి కానీ ఒక పోస్ట్ కానీ నేను అడగకుండా మీకోసం చేశాను, ఇది నిజం అని నేను బైబిల్ మీద ప్రమాణం చేయగలను. మీరు అదే బైబిల్ మీద ప్రమాణం చేసి నేను మిమ్మల్ని ఈ పోస్ట్ అడిగానని కానీ ఈ పదవి అని అడిగానని కానీ మీరు ప్రమాణం చేయగలరా? ఏదైనా ఒక లాభం కోసం ఆలోచన చేసే మనిషి కాదు రాజశేఖర రెడ్డి గారు. ఏ రకంగా అయితే త్యాగం చేసే మనసు ఆయనకుందో ఆ రకంగానే నేను కూడా ఆలోచన చేయాలి, ఆ రకంగానే మీకు నేను సహాయపడాలి. అంత నిస్వార్థంగా మీకోసం నేను త్యాగం చేశాను, మీకోసం నేను నిలబడడం జరిగింది. ఎంత బహిరంగంగా రాజకీయ కాంక్ష వల్ల నెపోటిజం అంటున్నారే. మీ మాటలు మీరు ఎంత ఇన్సెక్యూర్గా ఉన్నారో చెప్తున్నాయి. రాజకీయంగా మేము వ్యతిరేకిస్తే సోషల్ మీడియాలో ఆయన ఒక రాక్షస సైన్యాన్నే పెట్టి వేల మందిని ఎంప్లాయ్ చేసుకుని రాజశేఖర రెడ్డి బిడ్డ అనే ఇంగితం లేకుండా నన్ను, నా క్యారెక్టర్ని, నా పుట్టుకను, నా పేరును ఇలా ఎన్ని విధాలు వీలైతే అన్ని విధాలు నాశనం చేయడానికి చూసింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అందుకు మీరు చరిత్రలో నిలిచిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ కుక్క బిస్కెట్లకు ఆశపడే ₹10 ఇస్తే రూపాయి యాక్టింగ్ చేసే పేడ్ ఆర్టిస్టుల చేత మీరు ఎంత దూషించారు, బెదిరించారు, ఎంతగా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు అన్నది మీ పేరు చరిత్రలో నిలిచిపోతారు.